అప్పుడు రెండు ఫ్రెండ్స్ ఏమో. ఓహో ఇంకోటి కూడా వస్తుందా? రెండు ఫ్రెండ్స్ వచ్చి చెప్తారేమో ఇప్పుడు. గ్రే కలర్ లో హాయ్ అండి, ఒక అద్భుతాన్ని చూపిద్దామని జనాలు మర్చిపోయారు. మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మా దగ్గర ఆవులు ఉంటాయి కదా, దేశీ ఆవులు, వాటి పేడ మూత్రం ఇవన్నీ ఇక్కడ కట్టేస్తాం అనమాట. దానివల్ల చూడండి మొన్న వర్షానికి అంత కనిపించలేదు, కానీ ఇవాళ వర్షానికి ఒక పాములాగా చాలా పెద్దగా లావుగా వెడల్పుగా అసలైన దేశీ వాళ్ళి ఇలా చెప్పాల్సి వస్తుందండి. వీటిని కూడా హైబ్రిడ్ చేశారు. ఎర్రలు అంటారు, అర్త్వామ్స్ అంటారు, ఇంకా మేము ఎలుగు పాములు అంటాము. మన వ్యవసాయానికి అసలైన ప్రధాన మిత్రు. చూడండి ఎంత పొడవు ఉన్నాయో, అసలు భయవేస్తుంది కూడా. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము చాలా హ్యాపీ. 24 అవర్స్లో 1,00,000 గోతులు తీస్తుందంటండి. ఇది 1,00,000 ఓల్స్ తీస్తుందంట 24 అవర్స్లో. ఒక ఓలు నుంచి ఇంకో ఓలుకి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ ఓలుకి రాకుండా పొలం అంతా కలిపి 1,00,000 గోతులు తీస్తుంది. అలాగే ఆ గొయ్యికి ప్లాస్టిక్ చేసేస్తుంది దాన్ని. దాని బాడీలో ఉన్న ఒక పదార్థంతో ప్లాస్టిక్ చేసేస్తుంది. అది ఇంకా ఓలు పూడదు, మీరు తొక్కేసినా పూడదు, పైపైన పూడుతుంది కానీ అడుగును. సో ఆ నీళ్ళు అనేవి ఆ ఓల్లోంచి లోపలికి వెళ్ళి ఉండిపోతాయి, అప్పుడు దాచుకుంటుంది అనమాట. అది ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎర్త్వామ్స్ ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ కెమికల్కి ఇవి ఉండవు కాబట్టి. ఇవి రెండు ఫ్రెండ్స్ అండి, పక్కనే ఉన్నాయి. నాకు తెలిసి 1 మీటర్ ఉంటుందా, 1 మీటర్ ఉన్నాయండి. చూడండి అసలుకి ఎంత పెద్దగా ఉందో, ఎంత పొడవుగా ఉంది. ఒకటి పక్కనే ఇది ఇలా రావాలండి. ప్రతి పొలం, ప్రతి భూమి ఇలా ఎర్త్వామ్స్ కలకల్లాడుతూ ఉండాలి. అప్పుడు మళ్ళీ మనం 100 years బ్యాక్ వెళ్తాము. ఇవి సహకరించాలంటే మనం ప్రకృతిని కాపాడాలి, నాశనం చేయొద్దు, కెమికల్స్ వేయద్దు. ఇలా కంపల్సరీ దేశీ ఆవు రాగానే వచ్చేస్తాయి ఇమీడియట్గా. పేడ ఎరువు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. ఇంకా వర్షం, ఆ రెండు కలవాలి. అది స్వచ్ఛమైన ఆహారం ఇవ్వాలి. ఆవులు కనిపిస్తుందండి. ఎకో ఫ్రెండ్లీ బెంచ్.